హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే చాలా పెద్ద సైజు టాప్‌నైతే ఈరోజు మనం ఇప్పుడు నేను పైన గ్రీన్ కలర్ తీసాను కదా! ఆ సైజుకి అయితే తీసుకురావాలనమాట. ఇప్పుడొచ్చేసి కిందున్న టాప్‌కి కట్స్ కూడా లేవు వైట్ దానికి. ఇప్పుడు మనం కట్స్ పెట్టాలి. అలానే సైజుకి ఇచ్చిందుంది కదా డ్రెస్ దాని ప్రకారం మనం అయితే తీసుకురావాలనమాట ఈ డ్రెస్‌ని. ఇక్కడైతే నేను టాప్‌నైతే తిరగేసేసుకొని చూస్తున్నారు కదా! ఇలాగైతే సర్దేసుకోండి. మొత్తం షోల్డరు, కింద, చేతులు, హైటు అంతా కూడా సర్దేసుకొని మనకి ఏదైతే సైజుకి ఇచ్చారో డ్రెస్సు, ఆ డ్రెస్‌ని కూడా మధ్యలోకి మడత పెట్టుకొని భుజము, భుజం ఎంతైతే ఉందో దాని ప్రకారం ఒక హాఫ్ ఇంచ్ మన స్టిచ్చింగ్ కోసం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చంక దగ్గర ఎంత వెడల్పు ఉందో చూసుకొని దానికంటే కూడా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ వెడల్పు తీసుకోండి. ఇక్కడ టేప్‌తో కొలుసుకుంటున్నాను. దానికంటే కూడా కొంచెం లూజ్ పెట్టమన్నారు. అందుకనేసి నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే లూజ్ పెడుతున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కట్స్ గ్రీన్ కలర్స్‌కి అయితే కట్స్ ఉన్నాయి కదా! దాని ప్రకారం ఇక్కడైతే ఒక మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని ఇలాగా మనం కర్వ్ షేప్‌లో తిప్పేసాను. ఇంక మొత్తం మనం అంతా కూడా డ్రెస్ కుట్టినట్టే అయితుందనమాట. ఇది సైజుకి ఇచ్చినా గానీ మొత్తం మన క్లాత్ ఎలా కుడతామో అలానే అయితుంది ఇక్కడ మొత్తం నాకైతే. ఇక్కడ కట్స్ కోసము మనం మడత పెట్టుకోవడానికి ఉంచుకున్నాం కదా! 1 ఇంచ్ వరకు ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంక పొడవు ఉంచేస్తున్నాను నేనైతే కట్ చేయట్లేదు పొడవు. ఇక్కడ బయట లైన్ వేసుకున్నాం కదా! ఖర్చు కోసం మిగిల్చుకొని అక్కడ వరకు కట్ చేసుకోండి. లోపల దాకా కట్ చేయొద్దు. మనం మళ్ళా కుట్లు వేసిన తర్వాత ఇక్కడైతే నేను ఈ చంక అంతా విప్పాలంటే చాలా టైం పడుతుంది. లేదంటే మనకి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది. పెగిలిపోతుంది. బనియన్ క్లాత్‌లా ఉంది ఇది. అందుకనేసి నేను విప్పట్లేదు. ఇలా రౌండ్‌గా అయితే కట్ చేసేసాను చేతులు. కట్ చేసేసుకొని మనకి స్టిచ్చింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక సిజర్ మార్క్ ఇచ్చేసాను. ఇక్కడ కట్స్ దగ్గర మార్క్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి కట్స్ ఇలా కొలుసుకోండి. కొంచెం నాకేంటంటే పైకి అనిపించి నేనైతే ఇంకొక 1 ఇంచ్ కిందకైతే దింపాను. కొంచెం కిందకైనా ప్రాబ్లమ్ ఉండదు కానీ పైకైతే మాత్రం మళ్ళా విప్పి కుట్టమన్నారంటే మనకి అవ్వని పని అనమాట. చాలా టైం పట్టేస్తుంది. అందుకనేసి ముందే నేను కిందకి పెట్టుకున్నాను కొంచెం. నెక్స్ట్ వచ్చేసి పై పొరకు మనకు మార్కింగ్ వేసుకున్నాం కదా! కిందకి కూడా వేసేసుకుంటే ఇంకా కుట్టేటప్పుడు కొలవాల్సిన అవసరం ఉండదనమాట. డైరెక్ట్ కుట్టుకుంటూ వచ్చేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ కూడా తగ్గింది కదా! కొంచెం నెక్ కూడా తీసేస్తాను. నెక్ డీప్ అయింది ఫ్రంట్ నెక్. దాన్ని తీయడం కోసం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ వెనక ఏంటంటే పైకే ఉంది. ఇక్కడ కింద నుంచి నేను అయితే టేప్ పెట్టుకొని కొలుసుకోండి. కింద నెక్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ ఉంటే సరిపోద్దన్నారు. అందుకనేసి కింద నుంచి ఇక్కడైతే కొలుసుకుందాము. ఓపెన్ అక్కడ వరకు నేనైతే కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసి వెనక్కి కూడా ఒకసారి రౌండ్ తీసేస్తున్నాను. ఇంక మనం ఫ్రంట్ నెక్ వేసుకోక్కర్లేదు. బ్యాక్ నెక్ ఒకటి వేస్తే సరిపోతుంది. ఇక్కడైతే ఇంకా చేతులు ఒకసారి కట్ చేసేసుకుందాము. చేతులు అయితే వీళ్ళు చాలా పొడవు ఇచ్చారు కాబట్టి నేను కొంచెం తగ్గించేస్తున్నాను. అటు సైడ్ కొలుసుకోండి. అటు సైడ్ కొలుసుకొని అక్కడ 18 తీసుకొని ఈ చంక సైడ్ వచ్చేసరికి 15 ఇంచులు అయితే నేను తీసుకుంటాను. అంటే పై దానికంటే కింద చంక లోపల 3 ఇంచెస్ తగ్గితే సరిపోతుంది. ఇలా మనం చెయ్యి ఎలాగైతే కట్ చేసుకుంటామో డ్రెస్సులకి సేమ్ అలానే ఇక్కడ కూడా ఇలా అయితే కట్ చేసేసాను నేను. ఇక్కడ లోతు కూడా తీసుకోవాలి. మనం కుట్టేటప్పుడు తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. వెనక కట్ చేసాం కదా! వెనక నెక్ వేసేసుకోండి ఫస్ట్. ఫ్రంట్ ఏం అవసరం లేదు. ఫ్రంట్ ఉంది ఆల్రెడీ నెక్కు. ఇక్కడ నెక్కు ముందు భుజం దగ్గర ఎంత సరిపోతుందో చూసుకొని మిగిలిన దానికి ఒక 1 ఇంచ్ వరకు నేను ఇలా లోతు అయితే తీసాను బ్యాక్ నెక్కి. ఈ క్లాత్ ఏంటంటే చాలా మెత్తగా ఉంది. బనియన్ క్లాత్ లాగా. వీళ్ళేంటంటే చాలా పెద్ద సైజు కదా! ఇంకా దాన్ని ఏదో రకంగా వేసుకోవడానికి వచ్చేటట్టు అయితే చేయమన్నారనమాట. అందుకనేసి నేను
కొంచెం తెలిసిన వాళ్ళైనా ఎంత పైన అయినా కానీ నేనైతే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం మలిచి కుట్టేసుకోండి, ఫోల్డ్ చేసి కుట్టేసుకొని వెనక వచ్చేసేసి మనకి హై నెక్ లాగా వస్తుంది, ఫ్రంట్ వచ్చేసరికి బోట్ నెక్ లాగా వస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ ఇంకేమీ లేకుండా పైన ఒక కుట్టు వేసేస్తున్నాను వెనక. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి భుజాలు జాయింట్ చేసేసుకుందాం. భుజాలు ఇక్కడ రిఫ్ లాగేసుకొని స్టార్టింగ్లో డబుల్ స్టిచ్ వేసేసుకోండి భుజాల పైన. ఇది మొత్తం అంతా కూడా మనకి డ్రెస్ కుట్టినట్టు అవుతుంది ఇది పని కూడా. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా లోతు తీసుకోండి కొంచెం. ఇది చూసేటోళ్ళు ఏంటంటే చిన్న పని అనుకుంటారు, కానీ ఎంత పని ఉంటుంది, దీనికి ఎక్కువ పని ఉంటుంది మనకి. మామూలు క్లాత్ కంటే కూడా ఇలాంటి వాటికి ఎక్కువ పని ఉంటుంది. ఇక్కడ వచ్చేసేసి ఫ్రంట్ హ్యాండ్స్ కూడా నేను లోతు తీస్తున్నాను. లోతు తీసేసి ఇట్లా చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే హ్యాండ్ ఆల్రెడీ స్టిచ్చింగ్ ఉంది కదా, ఇంకా నేను పొడవనే ఇప్పట్లేదు అనమాట, కొద్దిగా మాత్రం ఇప్పుకొనేసి ఇంకా చుట్టూ అయితే నేను కుట్టేస్తున్నాను. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ చేతులకి కుట్టేసి ఉంది కదా బార్ కుట్టు, దాన్ని కొద్దిగా ఓపెన్ చేసి ఇక్కడ ఓవర్లాక్ కూడా ఉందనమాట. ఓవర్లాక్ మనం తీయలేం కాబట్టి కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసి ఇక్కడ చిన్న పీస్ కూడా మనకు తగ్గింది కాబట్టి నేను చిన్న పీస్ కూడా జాయిన్ చేస్తున్నాను హ్యాండ్స్కి చంక లోపల. ఇంకా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇంకా రెండో కుట్టు కూడా వేసేసుకోండి దానిపైన. ఒక సైడ్ కుట్టేసుకున్నాం కదా, ఇంకా రెండో సైడ్ కూడా సేమ్ ఇలానే హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడైతే రెండు పక్కల జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే బార్ కుట్టు వేసేస్తున్నాను. చేతులు చివరికి ఏమన్నారు, ఇక్కడ నడుము దగ్గరికి వచ్చేసరికి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ కటింగ్లో, ఆ మార్కింగ్ మీదనే వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కట్స్ దగ్గరికి వచ్చేసరికి సూది క్లాత్లో పెట్టేసి ఇలా మళ్ళీ రివర్స్ కుట్టు వేసేసుకోండి. అంటే దాని మీద కాకుండా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో బయట పక్కకి వేసుకోవాలి. మనం ఫస్ట్ వేసిన కుట్టు లోపల ఉంటుంది, ఇప్పుడు బయట పక్కకి వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసేయండి. ఇవేంటంటే ఇంక మన ఇష్టం, 3 లేదా 4 కుట్లు వేసుకోవచ్చు సైడు. ఇదే విధంగా ఈ పక్క కూడా స్టిచ్ చేసేసుకోండి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కట్స్ పెట్టుకుందాం. కట్స్ కోసం ఆల్రెడీ 1 ఇంచ్ ఉంచుకున్నాం కదా, 1 ఇంచ్ని 1/2 ఇంచ్ ఒక మడత, ఇంకొక 1/2 ఇంచ్ ఒక మడత పెట్టేసుకొని ఇంకా కట్స్ వేసుకోవడమే. ఈ ముందు టాప్కి ఏంటంటే మనకి కట్స్ లేవు, ముందు ఫస్ట్ ఇచ్చినప్పుడు కట్స్ లేవు, ఇప్పుడు మనం పెడుతున్నాం కట్స్.
ఇది కొత్త టాపే కూడా. ట్యాగ్ కూడా ఉంది. మీరు గమనించినట్లయితే ట్యాగ్ కూడా ఉంది. కొత్త టాపే. కొనుక్కునేటప్పుడు కరెక్ట్ సైజ్ తీసుకుంటే అయిపోయేది. ఇంత పెద్దది తీసుకోకుండా. ఇప్పుడేమో డబల్ పని అవుతుంది కదా! ఇప్పుడు వాళ్ళకి మనీ లాసే. మనకంటే ఇంక తప్పదు, కుట్టాల్సిందే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వచ్చేసి స్క్వేర్గా ఇంకా ఇలా స్ట్రైట్గా వచ్చేయడం. మన ఏమైనా కానీ నైటీలు ఉన్నా కానీ ఇలానే మనం సేమ్ స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనేసి నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. నైటీలైనా ఏదైనా పెద్ద టాపులు ఉంటాయి కదా, ఇలాగా మన కరెక్ట్గా సరిపోయిన టాప్ వేసేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు. మనం వేసుకోవడానికి బాగుంటుంది. కొన్ని నైటీలు ఏంటంటే ఇప్పుడు చాలా డిజైన్లుగా, ఫ్లవర్లుగా, చాలా దళసరిగా ఉంటున్నాయి. అలాంటి వాటిని మనం నైటీలుగా వేసుకోవాలంటే కొంచెం ఇంట్లో కదా అనిపిస్తుంది. అదే బయటికి వెళ్ళే డ్రెస్గా స్టిచ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఎప్పుడన్నా నైటీలను కూడా మంచి నైటీలు ఉంటే నేనైతే ఇలానే చేస్తాను. నైటీలను కూడా చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనం కట్స్ వేసేసుకున్నాము. 2 సైడ్లు కూడా చాలా నీట్గా అయితే వచ్చేసింది కట్స్. చూస్తున్నారా, అంత పెద్ద టాప్ని కట్స్ పెట్టేసి, ముందైతే దీనికి కట్స్ లేవు, ఇప్పుడు మనం పెట్టాము. వీళ్ళు ఏంటంటే కొంచెం లూజ్ పెట్టమన్నారు కాబట్టి కొద్దిగా లూజ్ అయింది. తర్వాత ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.